Yeah, it is visible. Thank you. Yeah, and please be responsive. At least give some replies in the chat box or something. Yeah, thank you, Sushma. So today is the first session, TEC online sessions, and today's session is session one, and the topics are GPS, microphone, and a barometric pressure sensor, which even reads the humidity and temperature. So let's dive in. So what are the topics? Neo 6M GPS module. I hope అందరూ వెబ్ సిరీస్ చూస్తుంటారు, మూవీస్ చూస్తుంటారు. సో కొంచెం ఇంటరాక్టివ్ అండ్ మీకు కూడా ఇంట్రెస్టింగ్ లాగా ఉండాలి అని చెప్పి కొన్ని పట్టుకొచ్చాను అనమాట, మంచి మంచి సినిమాలు. ఇప్పుడు మనం డిస్కస్ చేసే సెన్సార్ ఏ మూవీస్ లో యూజ్ చేశారు, మనం చూసేవి నార్మల్ గా అన్నట్టుగా. బ్రీట్ ఇన్ టు ద షాడోస్ అని చెప్పి ప్రైమ్ లో ఒక సిరీస్ ఉంది, వెబ్ సిరీస్. అందులో నియో 6M జీపీఎస్ మాడ్యూల్ యూజ్ చేసినారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్డినో మైక్రోఫోన్ గురించి చెప్తారు. ఆర్డినో మైక్రోఫోన్ ఎవరు మూవీలో యూజ్ చేసినారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి BMP 280 బారోమెట్రిక్ అండ్ ప్రెషర్ సెన్సర్. ఇది అంతరిక్షం వరుణ్ మూవీలో యూజ్ చేశారనమాట. వరుణ్ కొన్నిదల సంథింగ్ అంతరిక్షం 900 km/h అని ఒక సినిమా ఉంటుంది, బేస్డ్ ఆన్ స్పేస్. ఆ మూవీలో యూజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్ గా మనం ప్రతి ఒక్క సెన్సార్ గురించి కోడింగ్ కూడా తెలుస్తుంది. అండ్ ఫైనల్లీ సమ్మరీ అండ్ కంక్లూషన్. సో లెట్స్ స్టార్ట్ నియో 6M GPS మాడ్యూల్. సో ఇప్పటివరకు చూస్తుంటారు మీ GPS కోఆర్డినేట్స్. GPS ఫుల్ ఫామ్ ఏంటి? గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, రైట్? సో GPS నియో 6M మాడ్యూల్ ఆర్డినోకి అండ్ అలాగే యూ బ్లాక్స్ అని చెప్పి ఒక పెన్ డ్రైవ్స్ అవుట్ ఆఫ్ థింగ్ ఉంటుంది అనమాట. దాన్ని డైరెక్ట్ గా మన మాడ్యూల్స్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. యువర్ ఫోన్ ఆర్ యువర్ ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకుని మన కరెంట్ పొజిషన్ ఎక్కడ ఉంది అని చెప్పి యూ కెన్ డైరెక్ట్లీ చెక్ ఇట్. అండ్ ఫర్దర్ మోర్ వచ్చేసినప్పుడు ఇందులో రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. బ్యాకప్ ఈఈపీ రామ్ ఇస్ నథింగ్ బట్ యువర్ ర్యాండమ్ మెమరీ. మీరు ఇందులో అయితే డేటా స్టోర్ చేసుకోగలరు. అండ్ విత్ డీసీ ఇన్పుట్ ఆఫ్ 3.3 to 5 volt. అండ్ థ్యాంక్స్ టు ద బిల్ట్ ఇన్ వోల్టేజ్ రెగ్యులేటర్. వితౌట్ వోల్టేజ్ రెగ్యులేటర్ అండ్ జీనో డయోడ్స్ మనం వాడే ఏ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ తట్టుకోలేదు అండ్ ఇట్ మే డ్యామేజ్. సో నెక్స్ట్ వచ్చేసి మన జీపీఎస్ మాడ్యూల్స్ ప్రాజెక్ట్స్ లో ఎక్కడ వాడుతున్నాం. సో జీపీఎస్ మాడ్యూల్ లాస్ట్ ఇయర్ కొంతమంది, లాస్ట్ అకాడమిక్ ఇయర్ మన టీఈసీ క్లబ్ లోనే కొంతమంది ప్రాజెక్ట్స్ చేశారు. అండ్ అందులో వచ్చేసి ఒక ప్రాజెక్ట్ యాంటీ థెఫ్ట్ డిటెక్షన్ అనమాట. వాళ్ళు జస్ట్ ఒక ప్రోటోటైప్ లాగా జీపీఎస్ మాడ్యూల్ యూజ్ చేశారు, ఆర్డినో ఊనో అండ్ అన్ స్మాల్ ఎల్సిడి డిస్ప్లే. సో ఈ జీపీఎస్ మాడ్యూల్ నియో 6M యూజ్ చేసి ఎవరైనా మన బైక్ ని ఆన్ చేసుకొని లేదా హ్యాండిల్ లాక్ విరగొట్టుకొని తీసుకెళ్ళిపోతున్నారు. ఆ కైండ్ ఆఫ్ థింగ్ లో ఒక మెకానికల్ అలారం, అంటే ఇప్పుడు హ్యాండిల్ లాక్ బ్రేక్ చేసినా లేదా బండిని మూవ్ చేసినా, లైక్ చిన్నగా మూవ్ చేయడానికి బండిని ఎత్తుకెళ్ళేటప్పుడు మూవ్ చేయడానికి డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ ని మెకానికల్ గా మనం ఒక సెన్సార్ తీసుకుంటుంది, వైబ్రేషన్ సెన్సార్ అని. అది నెక్స్ట్ వస్తుంది. ఆ వైబ్రేషన్ సెన్సార్ యూజ్ చేసి వాళ్ళ ప్రాజెక్ట్ లో ఏం చేశారంటే, ఇలా అయినప్పుడు డైరెక్ట్ గా నాకు ఒక మెసేజ్ వచ్చారు, నా ఫోన్ కి మెసేజ్ వస్తుంది, ఇయర్ మీ బండి ఎవరో ఎత్తుకుపోతున్నారు. సో ఇలా వస్తుంది అనమాట. దాని టైం వస్తుంది, డేట్ వస్తుంది. అండ్ జీపీఎస్ క్లాక్ ఇస్ నథింగ్ బట్ జీపీఎస్ కోఆర్డినేట్స్. ఎప్పుడైనా కూడా జీపీఎస్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ చూపిస్తుంది మీకు. మన ఫోన్ లో చూపించినట్టు గూగుల్ మ్యాప్స్ లాగా డేటా చూపించదు. ఇట్ షోస్ యువర్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. ఆ లాటిట్యూడ్ ని లాంగిట్యూడ్ ని మనం గూగుల్ మ్యాప్స్ API తో లింక్ చేస్తున్నాం అంటే మనకి ప్రిసైజ్ గా లొకేషన్ తెలుస్తుంది. అండ్ కాంపోనెంట్ పిన్అవుట్ కి వస్తే, పిన్అవుట్ ఇస్ నథింగ్ బట్ ప్రతి పిన్ యొక్క డిస్క్రిప్షన్. గుర్తుపెట్టుకోండి, పిన్అవుట్ అంటే ప్రతి పిన్ యొక్క డిస్క్రిప్షన్ అన్నట్టు. నెక్స్ట్ ఈ పదం మళ్ళీ వాడుతుంటా అందుకే చెప్తున్నా. అండ్ ఇవి పిన్స్. VCC ఇస్ నథింగ్ బట్ యువర్ పవర్ పిన్, 3.3 volt or 3 volt to 5 volt DC ఇన్పుట్. నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్. మన గ్రౌండ్ నెగటివ్, పాజిటివ్ అండ్ నెగటివ్ ఎండ్స్. ఒక ట్రాన్స్మిటర్ TX అండ్ ఇంకొక రిసీవర్ RX. అండ్ PPS ఇస్ నథింగ్ బట్ యువర్ టైం పల్స్ సిగ్నల్. ఎప్పుడైనా ఒక డిజిటల్ సర్క్యూట్ మీరు రన్ చేయాలి అంటే దానికి ఐదర్ క్రిస్టల్ ఆసిలేటర్ ఉండాలి, లేదంటే ఒక టైం పల్స్ సిగ్నల్ ఉండాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ మీ రియల్ వరల్డ్ కి అది సింక్రనైజ్ చేసుకోవడానికి. అంటే ఇప్పుడు నా జస్ట్ ఆ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ తీసుకోండి. పొద్దున్న ఎవడో దొంగతనం చేస్తే నాకు ఈవినింగ్ మెసేజ్ వచ్చింది అనుకోండి, కష్టం కదా.
ఎప్పుడు జరుగుతుందో అప్పుడే జరగాలి. అంటే ఆ టైం ఆ క్లాక్ పల్స్ అక్కడికి వెళ్తూ ఉండాలి. సో ఇట్ విల్ సింక్రనైజ్ ఇట్ సెల్ఫ్ టు ద రియల్ వరల్డ్. ఎప్పుడైతే మనకు కావాల్సిన సెన్సార్ డేటా ఉపయోగం అనిపిస్తుందో అప్పుడే మనకి సెండ్ చేయాలి. సో దానికి పిపిఎస్ టైం పల్స్ జనరేటర్. అండ్ ఒక జిపిఎస్ సిగ్నల్ ఇండికేటర్ ఉంటుంది. ఇట్స్ నథింగ్ బట్ అన్ ఎల్ఈడి. ఆ పిపిఎస్ ఏదైతే టైం పల్స్ సిగ్నల్ ఉందో అది పర్ఫెక్ట్ గా వస్తుందా, సిగ్నలైజ్ అయ్యిందా లేదా అని చెప్పి ఆ ఎల్ఈడి బ్లింకింగ్ ద్వారా మనం తెలుసుకుంటాం. అండ్ ఒక ఎస్ఎంఏ ఎక్స్టర్నల్ యాంటెనా ఉంటుంది. యూనో యాంటెనా, మీకు యాంటెనా కావాలి కదా కమ్యూనికేషన్ జరగాలి అంటే. సో దీనికి ఒక ఎక్స్టర్నల్ ఎస్ఎంఏ యాంటెనా వాడతాం. అండ్ ఆ యాంటెనా నుంచి వచ్చే మనకి ఇప్పుడు యూనో మాడ్యులేషన్, రైట్? మాడ్యులేషన్ అంటే ఏంటి? ఒక సిగ్నల్ ఉంటుంది, సిగ్నల్ వీక్ సిగ్నల్ కాబట్టి మనం దానికి ఒక క్యారియర్ సిగ్నల్ యాడ్ చేసి పంపిస్తాం. క్యారియర్ సిగ్నల్ మనకు అవసరం లేదు. సో క్యారియర్ సిగ్నల్ మధ్యలో వస్తున్నప్పుడు వీక్ అయిపోవచ్చు. ఇట్ మే బి చాలా ఆబ్స్టికల్స్ వచ్చి అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో ఒక యాంటెనా యాంప్లిఫైర్ ఉంటుంది. మనకు కావాల్సిన సిగ్నల్ ని డిమాడ్యులేట్ చేస్తుంది. డిమాడ్యులేట్ ఈజ్ నథింగ్ బట్ ఒరిజినల్ సిగ్నల్ నుంచి క్యారియర్ సిగ్నల్ తీసేసి ఆ వీక్ సిగ్నల్ ని యాంప్లిఫై చేస్తుంది. అంటే మనం డేటా రీడ్ చేసే అంతగా మన దగ్గర ఉన్న మైక్రో కంట్రోలర్ ఆ డేటా రీడ్ చేయగలగాలి. ఆ కైండ్ ఆఫ్ పవర్ దానికి ఇచ్చేలాగా ఒక యాంప్లిఫైర్ యూజ్ చేస్తాం. అండ్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ సెకండ్. నెక్స్ట్ యూఎస్బి అవుట్పుట్ అండ్ బ్యాకప్ బ్యాటరీ. ఇప్పుడు మీరు సడన్ గా ఇన్పుట్ ఇవ్వట్లేదు కానీ నా ఫంక్షన్ నడవాలి అక్కడ, ఆ కైండ్ ఆఫ్ టైంలో ఒక బ్యాకప్ బ్యాటరీ. అండ్ సెరామిక్ యాంటెనా ఉంటుంది. సెరామిక్ యాంటెనా ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు ఎస్ఎంఏ యాంటెనా విరిగిపోవచ్చు లేదా కొన్ని కైండ్ ఆఫ్ థింగ్స్ లో పని చేయకపోవచ్చు. ఆ సిచ్యువేషన్స్ లో యూ కెన్ యూజ్ యర్ సెరామిక్ యాంటెనా. అండ్ ఇక్కడ చూసేసరికి మీ దగ్గర సేమ్ ఇదే ప్రాజెక్ట్ మీకు మెసేజ్ సెండ్ చేయాలి. ఇప్పుడు జీపీఎస్ నేను కనెక్ట్ చేసేసాను ఆర్డినోకి. ఎవరో చేశారు, నాకు సెన్స్ చేసింది ఆర్డినో. ఓకే, నేను జీపీఎస్ కోఆర్డినేటర్స్ తీసుకుంటా. ఇప్పుడు నా జీపీఎస్ డేటా నా ఇన్పుట్ అవుతుంది. ఆ ఇన్పుట్ ని తీసుకుని జిఎస్ఎం, గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్, మీరు కింద చూస్తున్నారు కదా, అందరూ వింటున్నారు కదా? హలో, yes we are listening. కింద చూసినట్టయితే ఒక జిఎస్ఎం మాడ్యూల్ ఉంది. ఆ జిఎస్ఎం మాడ్యూల్ నుంచే మనకి మెసేజెస్ వస్తాయి. ఆల్రెడీ ఈ సెషన్ లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది జిఎస్ఎం మాడ్యూల్ యూజ్ చేస్తారు. జిఎస్ఎం మాడ్యూల్ ఇస్ జస్ట్ లైక్ యువర్ మొబైల్, బట్ కాకపోతే అన్ని స్పెసిఫికేషన్స్ ఉండవు. యూ కెన్ కాల్ అండ్ యూ కెన్ కాల్, ఒకరికి కాల్ చేయొచ్చు, ఒకరి దగ్గర నుంచి కాల్ రిసీవ్ చేసుకోవచ్చు, ఒకరికి మెసేజ్ పంపించచ్చు, ఒకరి దగ్గర నుంచి మెసేజ్ రిసీవ్ చేసుకోవచ్చు. ఈ 4 ఫంక్షన్స్ ఉంటాయి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒక మెసేజ్ పంపిస్తాం. మెసేజ్ పంపించేది జీపీఎస్ దగ్గర నుంచి డేటా తీసుకొని మెసేజ్ పంపిస్తున్నాం. ఓకే, ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మొత్తం, లేదంటే ఏమైనా చెప్పాలా మళ్ళీ మళ్ళీ ఇంకోసారి చెప్పమంటారా? ఏమైనా అర్థం కాని పాయింట్స్? ఇఫ్ యూఆర్ క్లియర్ జస్ట్ క్లియర్ అని చాట్ బాక్స్ లో పెట్టండి, ఆర్ ఎల్స్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అని ఒకసారి చెప్పండి. హలో, యా, ఓకే, థ్యాంక్ యూ. సేమ్ మళ్ళీ ఏముంటుంది, నా నియో 6 జీపీఎస్ ఇంజిన్ ఉంది. దానిలో చాలా టైప్స్ ఉంటాయి. ఒక వర్షన్ ఉంటుంది రామ్ 70.3 అని చెప్పి. దాని రిఫరెన్స్ నెంబర్ వచ్చేసి UBXTN 11047. ఇఫ్ యూ వాంట్ యూ లైక్ మీరు కావాలనుకుంటే మీరు నెంబర్స్ నోట్ చేసి పెట్టుకోవచ్చు. ఇట్ విల్ బి యూస్ఫుల్ వెన్ యూఆర్ డూయింగ్ ఏ ప్రాజెక్ట్. అంటే ఇప్పుడు షాప్కి వెళ్ళి అన్న ఒక జీపీఎస్ మాడ్యూల్ అంటే ఏ వర్షన్ కావాలి అని అడుగుతారు. అప్పుడు పైకి కిందకి చూస్తే బాగోదు కదా. ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ లో మీరు ఈ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. అండ్ మాడ్యూల్స్ లో మనం తీసుకునే మాడ్యూల్ లో ఒక కన్ఫిగరబుల్ UART ఇంటర్ఫేస్ ఉంటుంది అనమాట. UART ఇంటర్ఫేస్ ఈజ్ యూజ్డ్ ఫర్ సీరియల్ కమ్యూనికేషన్. అండ్ బాడ్ రేట్ వచ్చేసి 9600. ఇప్పటి వరకు ఐ హోప్ చాలా సార్లు రిపీట్ చేసుకుంటాను. బాడ్ రేట్ ఈస్ ద ట్రాన్స్మిషన్ రేట్ ఎట్ విచ్ యువర్ ప్రోగ్రామ్ లోడ్స్ ఇన్ టు మాడ్యూల్ ఆర్ యువర్ మైక్రో కంట్రోలర్. అండ్ మీ దగ్గర ఉండే జీపీఎస్ వచ్చేసి రైట్ హ్యాండ్ సర్క్యులర్ పోలరైజ్. జీపీఎస్ ఎలా వర్క్ అవుతుంది, జీపీఎస్ లో మ్యాగ్నెటిక్ మాడ్యూల్స్ ఉంటాయి. ఆ ప్రతి ఒక్క మ్యాగ్నెటిక్ మాడ్యూల్ పోలరైజ్ ఉంటుంది. పోలరైజ్డ్ ఇస్ నథింగ్ బట్ ఒక సైడ్ కి అలైన్ అయి ఉంటాం. అండ్ మనం వాడే జీపీఎస్ నియో 6 లో అది రైట్ హ్యాండ్ కి సర్క్యులర్ గా పోలరైజ్డ్ ఉంటుంది. సో RHCP అని చెప్పి దాన్ని నేమ్ చేశారనమాట. అండ్ ఇందులో 2 టైప్స్ ఆఫ్ యాంటెనాస్ ఉంటాయి. ఒకటేమో విప్ యాంటెనా ఫర్ లీనియర్ పోలరైజ్డ్ సిగ్నల్స్. లీనియర్ పోలరైజ్డ్ సిగ్నల్స్ అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
మన మొబైల్ కమ్యూనికేషన్ తీసుకోండి. ఒకసారి ఒక దగ్గర నుంచి కాల్ చేస్తున్నాం మనం. ఒక దగ్గర నుంచి కాల్ చేస్తున్నాం అంటే అది ఫస్ట్ నెట్వర్క్ స్టేషన్కి వెళ్తుంది. నెట్వర్క్ స్టేషన్ నుంచి యువర్ టవర్ ఆర్ సంథింగ్, అక్కడ నుంచి ఒక మొబైల్ స్విచ్చింగ్ సెంటర్కి వెళ్తుంది. సేమ్ అలాగే లీనియర్ పోలరైజ్ సిగ్నల్స్ కూడా ఫస్ట్ ఒక దగ్గర నుంచి ఇంకొక పాయింట్ కి ట్రావెల్ అయ్యి ఆ పాయింట్ నుంచి మన దగ్గరికి ట్రావెల్ అవుతుంది. సో ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ దాని ఎఫిషియన్సీ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ మన GPS లో వాడేది ఏంటిదంటే ప్యాచ్ అంటెన్స్. ఇవి ఫ్లాట్ ఉంటాయి, జనరల్లీ సెరామిక్ అండ్ మెటల్ బాడీ, అండ్ బేస్ ప్లేట్ మీద వీటిని మౌంట్ చేసి పెడతాం అనమాట. జస్ట్ టు ఏమంటారు, కన్ఫిగర్ మన పోలరైజేషన్ కరెక్ట్ ఉందా లేదా అని చెప్పి. అండ్ దీని యొక్క ఎఫిషియన్సీ ఇట్స్ హైయర్. అండ్ ఇది వచ్చేసి GPS యొక్క బ్లాక్ మాడ్యూల్స్ అనమాట. యువర్ పిన్ అవుట్ కైండ్ ఆఫ్ థింగ్. సేమ్ VCCs ఉంటాయి, SCL అండ్ SDA. ఎవరికైనా ఐడియా ఉందా ఇప్పుడున్న సెషన్ లో SCL అంటే ఏంటి, SDA అంటే ఏంటి? ఎనీవన్? ఒకవేళ ఉంది అంటే ఉంది అని చెప్పండి, లేదు అంటే లేదని చెప్పండి. ఈవెన్ ఇన్ ద చాట్ బాక్స్ ఫాస్ట్ గా. SDA అండ్ SCL ఎవరికైనా ఐడియా ఉందా? ఓకే, no. SDA అంటే సీరియల్ డేటా అనలాగ్ అండ్ అనలాగ్ అవుట్పుట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి SCL సీరియల్ క్లాక్. SDA అండ్ SCL సీరియల్ క్లాక్ అండ్ సీరియల్ డేటా అనలాగ్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. ఇవి మనకి ఎక్కడ యూస్ అవుతాయంటే, మీకు అనలాగ్ సిగ్నల్స్ గురించి చాలా సార్లు చెప్పుకుంటాను. అనలాగ్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైనసాయిడల్ సిగ్నల్ తీసుకోండి. వెన్ యూ బ్రేక్ ఇట్ ఇంటూ యువర్ పార్ట్స్, ప్రతి పార్ట్ కి ఒక వాల్యూ అసైన్ చేసినట్టు. లైక్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ప్రతి పార్ట్ కి నేను ఒక వాల్యూ అసైన్ చేశాను. సైనసాయిడల్ సిగ్నల్ తీసుకుని ప్రతి పార్ట్ కి ఒక ఒక వాల్యూ అసైన్ చేశాను అనుకోండి. ఆ ప్రతి వాల్యూని డెసిగ్నేట్ చేస్తూ నేను ఇన్పుట్ తీసుకుంటుంటే అది అనలాగ్ అవుతుంది. అది నేను సీరియల్ గా తీసుకుంటున్నా. సీరియల్ ఇస్ నథింగ్ బట్ ఒక డేటా కమ్యూనికేషన్ వైర్ గానీ లైన్ గానీ తీసుకుంటే ఒకసారి ఒక డేటా మాత్రమే వెళ్ళగలదు. సపోజ్ నేను ఒక వైర్ తీసుకున్నా మీ దగ్గర నుంచి నా దగ్గరికి. మీకు చిన్నప్పుడు అందరు ఆడుకుని ఉంటారు కదా, 2 కప్స్ ఉంటాయి, మధ్యలో వైర్ పెట్టుకుని ఒకటి మాట్లాడుతుంటే ఒకటి చెవి పెట్టుకుని వింటాడు. సేమ్ అది సీరియల్ కమ్యూనికేషన్ అంటే. నేను ఇక్కడ నుంచి ఒక డేటా బిట్ పంపిస్తే ఆ డేటా బిట్ మీ దగ్గరికి వెళ్తుంది. 2, 3 ఒకటేసారి వెళ్ళవు అనమాట. సో అది సీరియల్ గా నేను ఒక అనలాగ్ వాల్యూ ఇన్పుట్ చేస్తున్నాను అన్నప్పుడు SDA వస్తుంది. లేదు సీరియల్ గా నేను క్లాక్ పల్స్ ఇస్తున్నా. క్లాక్ పల్స్ అంటే ఏంటి? టైమింగ్ పల్స్. ఇందాక PPS పిన్ ఉంటుంది కదా, సేమ్ అలాగే టైమింగ్ కి ఒక పల్స్ నేను జనరేట్ చేసి అది మీకు పంపిస్తున్నా. అది కూడా సీరియల్ గా పంపిస్తున్నా. వాటిని సీరియల్ క్లాక్ పిన్స్ అంటారు. అండ్ మిగతా అంతా కెపాసిటర్స్, గ్రౌండ్, నథింగ్. ఇది చూడడానికి అలా ఉంటుంది కానీ కొంచెం గట్టిగా చూస్తే ఏమున్నాయి ఇందులో, ఏం లేవు. అండ్ ఇప్పుడు GPS రిసీవర్స్ అసలు ఎలా వర్క్ అవుతుంది, GPS ఎలా వర్క్ అవుతుంది, నా లొకేషన్ ని ప్రిసైజ్ గా అక్కడే ఉన్నాను, నా లాటిట్యూడ్ ఇంకా లాంగిట్యూడ్ తో ఎలా చెప్తుంది. మన ఎర్త్ కి చాలా శాటిలైట్స్ ఉంటాయి కదా చుట్టూ తిరిగేది. అందులో జియో స్టేషనరీ శాటిలైట్స్ అని ఎప్పుడైనా విన్నారా ఎవరైనా? ఫస్ట్ చెప్పారు అందరూ లెట్ దిస్ సెషన్ బి ఇంటరాక్టివ్ అని చెప్పి. మీరు ఎప్పుడైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. హలో, నాకు ఎవరు మాటలు వినిపించట్లేదు. అరే నేను ఎవరిని ఏం అనరా బాబు, మాట్లాడండి రా. హలో, ఎవరైనా మాట్లాడకపోతే చెప్పా. అరే జియో స్టేషనరీ శాటిలైట్స్ అంటే తెలియదా? సోషల్ చదవలేదు ఎవరు? అరే ఎవరో ఒకరు అన్మ్యూట్ చేసుకోండి. లైక్ మీకు తెలియకున్న ప్రాబ్లం లేదు, నాకు తెలీదు అని చెప్పేసి ఏం కదా. తెలియకపోతే తెలియదు అని చెప్పండి. ఎప్పుడు ఎవడు ఏం అనడు, జస్ట్ చెప్పండి, ఏం లేదు. తెలియదన్నా. ఓకే ఫైన్. జియో స్టేషనరీ ఓకే ఫైన్. కనీసం తెలియకపోతే తెలియదు అని చెప్పండి, ఏదో ఒకటి మాట్లాడండి. కొన్ని బోర్ కొడుతుందంటే చెప్పండి, ఏదైనా 2 జోకులు వేసుకోండి. సో జియో స్టేషనరీ శాటిలైట్స్ అంటే ఒక పొజిషన్ కి ఫిక్స్ అయి ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక్క సైడ్ కి ఇంకో లైక్ నేను ఒక దగ్గర నుంచున్నా, ఎగ్జాక్ట్ గా నా పైన ఒక శాటిలైట్ ఉంది అనుకోండి. ఆ శాటిలైట్ అదే ఫార్మేషన్ లో స్టేషనరీగా ఉంటది. అంటే
ఎర్త్ ఎలాగైతే తిరుగుతుంటుందో దాని చుట్టూ అదే వెలాసిటీ తోటి అది ఎర్త్ చుట్టూ తిరుగుతుంటది. సో స్టేషనరీ పాయింట్ కదా అది. రిలేటివ్ స్పీడ్ 0 ఉంటుంది. రిలేటివ్ స్పీడ్ ఎప్పుడైతే 0 ఉంటుందో అది జియో స్టేషనరీ. అంటే మనం ఎర్త్ కాబట్టి జియో స్టేషనరీ. ఓకే ఫైన్. అండ్ ఈ శాటిలైట్స్, జియో స్టేషనరీ శాటిలైట్స్ 3 శాటిలైట్స్ వాడతాము. అవి ఎలిప్టికల్ పాత్ లో ఉంటాయి. గుడ్ వర్క్, ఐ మీన్ ఇంద్రసేన రెడ్డి, గుడ్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎప్పుడైనా కూడా లైక్ వాటిని ప్రీ ప్రోగ్రామ్ చేసి పెడతారనమాట మనకు కావాలి కాబట్టి. అండ్ మన పొజిషన్ ని కరెక్ట్ టైం తో లింక్ చేసుకొని రేడియో సిగ్నల్స్ ద్వారా ఎర్త్ కి పంపిస్తుంది అనమాట. ఈ సిగ్నల్స్ మన రిసీవర్ ఏదైతే ఉంటుందో అది ఐడెంటిఫై చేసుకుంటది. అండ్ రిసీవర్ జస్ట్ క్యాలిక్యులేట్ చేస్తుంది ఒక దగ్గర నుంచి. లైక్ ఈ 3 శాటిలైట్స్ ఉన్నాయి. 3 శాటిలైట్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే ట్రైలాటరేషన్ అంటారు ఈ ఫార్మేషన్ ని. ట్రైలాటరేషన్ 3 లాటిట్యూడ్స్ ని మన పాయింట్ అవుట్ చేసుకుని వాటి నుంచి డిస్టెన్స్ క్యాల్కులేట్ చేస్తాం. సో ట్రైలాటరేషన్. ఇప్పుడు ఏం చేస్తుంది, ఏదైతే ఒక లీస్ట్ శాటిలైట్ ఉందో, 3 శాటిలైట్స్ ఉన్నాయి, 3 శాటిలైట్స్ నాకు రిసీవర్స్ రేడియో సిగ్నల్స్ పంపిస్తున్నాయి. 3 శాటిలైట్స్ నాకు రేడియో సిగ్నల్స్ పంపిస్తున్నాయి అన్నప్పుడు నాకు ఏ శాటిలైట్ అయితే దగ్గరగా ఉందో, ఇప్పుడు మీరు ఇలా ఉండొచ్చు కదా. ఇప్పుడు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మీరు ఒక మెసేజ్ పాస్ చేయాలి. క్లాస్ లో అందరూ క్లాస్ లో కూర్చున్నారు. మీ ఫ్రెండ్ ఎక్కడో 4th బెంచ్ లో ఉన్నారు, మీరు లాస్ట్ 2nd బెంచ్ లో ఉన్నారు. 6th బెంచ్ నుంచి 4th బెంచ్ పాస్ చేయాలి. ఎలా పాస్ చేస్తారు? నువ్వు ముందు నన్ను పిలుస్తావు, 5th బెంచ్ లో మధ్యలో అనిపిస్తుంది, అరే అని పిలువురా అంటావు, వాడు వాడిని పిలుస్తాడు. అట్లానే ఒక దగ్గర నుంచి ఇంకో శాటిలైట్ కి ఎంత డిస్టెన్స్ ఉందో మెజర్ చేసుకుని ఏది తక్కువ ఉందో దాని నుంచి పిన్ పాయింట్ మీరు ఎక్కడున్నారో లొకేషన్ రిసీవర్ తీసుకుంటుంది అనమాట. 3 శాటిలైట్స్ లాటిట్యూడ్స్ వాడుతున్నాం కాబట్టి ట్రైలాటరేషన్ ప్రాసెస్ అంటారు. ఇప్పుడు వచ్చింది అసలు రిసీవర్ టైప్. అసలు రిసీవర్స్ ఏంటి? ఒక జిపిఎస్ మాడ్యూల్ ఉంది, దానిలో పొజిషనల్ అక్యూరసీ ఎట్లా ఉంటది, మనకి ఏ రేట్ లో మన పొజిషన్ అప్డేట్ వస్తుంది, అంటే రేడియో సిగ్నల్స్ మన రిసీవర్ దగ్గరికి ఎంత ఫాస్ట్ గా వస్తుంటాయి, అండ్ క్యాప్చర్ టైం ఎంత, ఒక దగ్గరికి సెన్సిటివిటీ ఎంత ఉంటది. అంటే మీరు ఎప్పుడైనా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసినప్పుడు అక్యూరసీ టు 21 meters, అక్యూరిటీస్ వాట్సాప్ ఓపెన్ చేయండి, పక్కా అక్యూరసీ టు 21 meters ఆర్ అక్యూరసీ టు 10 meters అని వస్తుంది. అది నావిగేషన్ సెన్సిటివిటీ అనమాట. అండ్ వాట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్, బాడ్ రేట్ ఎంత ఉంటుంది. డిఫాల్ట్ గా 9600 ఉన్నా కూడా యూ కెన్ యూస్ 4800 టు 230 400. ఆపరేషన్ టెంపరేచర్ ఎంత, అంటే ఏ టెంపరేచర్ వరకు పర్ఫెక్ట్ గా ఫైన్ గా వర్క్ చేయగలదు, లేదా ఎఫిషియెంట్ గా ఎర్రర్ లేకుండా అవుట్పుట్ ఇవ్వగలదు. అండ్ ఆపరేటింగ్ వోల్టేజ్ అండ్ ఆపరేషనల్ కరెంట్, టీఎక్స్టీ ఆర్ఎక్స్టీ ఇంపెడెన్స్. ఇంపెడెన్స్ అంటే ఇప్పుడు చెప్పాలి నాకు, నేను వదిలేదు లేదు ఇవాళ. ఇంపెడెన్స్ అంటే ఎవరైనా చెప్పబోతే చెప్పండి, ఇంపెడెన్స్ అంటే ఏంటి? అరే అందరికి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో నెట్వర్క్ అనాలిసిస్ అయిపోయింది, నాకు తెలిసేది. నేను కూడా ఈసీఏ చదవచ్చిన, ఈసీఎం వాళ్ళకి కూడా నెట్వర్క్ అనాలిసిస్ అయిపోయింది ఫస్ట్ ఇయర్ 2nd సెమిస్టర్ లో. చెప్పండి ఇంపెడెన్స్ అంటే ఏంటి? హలో హలో, నా రెసిస్టెన్స్ టు ఆల్టర్నేటింగ్ కరెంట్. ఏం గూగులా? గూగుల్ కాదు, పక్కా కదా? రెసిస్టెన్స్ టు ఆల్టర్నేటింగ్ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్, కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరో చాట్ బాక్స్ లో ఆన్సర్ పెడుతున్నారు, చూద్దాం. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్, అది కూడా కరెక్టే. ఇలా కూడా చెప్పొచ్చు, రెసిస్టెన్స్ టు స్టడీ ఎలక్ట్రిక్ కరెంట్ అని కూడా చెప్పొచ్చు. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్, ఫైన్, అన్ని కరెక్ట్. సో ఒక రిసీవర్ లో 50 ఛానల్స్ ఉంటాయి అనమాట. అది ఏ ఛానల్ నుంచి తీసుకుంటుంది అనేది దాని మీద. నేను చెప్పాను కదా ట్రైలాటరేషన్ ప్రాసెస్. ఏ సాటిలైట్ అయితే దగ్గర ఉంటుందో దాని నుంచి పిన్ పాయింట్ లొకేషన్ తీసుకుంటుంది. యువర్ హారిజాంటల్ పొజిషనల్ అక్యూరసీ, ఎగ్జాక్ట్ గా హారిజాంటల్ గా ఉంటే మీ పొజిషనల్ అక్యూరసీ ఎంత ఉంటుంది. అండ్ నావిగేషన్ అప్డేట్ రేట్ ఇస్ నథింగ్ బట్ మీకు ఎంత ఫాస్ట్ గా రేడియో సిగ్నల్స్ అందుతాయి అనేది. ఇట్స్ 1 Hz, మాక్సిమం వచ్చేసి 5 Hz వరకు ఉంటుంది. అండ్ క్యాప్చర్ టైం వచ్చేసి 27 seconds.
అండ్ లైక్ 1 సెకండ్ నుంచి 27 సెకండ్స్ వరకు ఉండొచ్చు. ప్రాపర్ ట్యాక్స్ రిసిప్ట్ లేదు అని ఎందుకంటే ఇది పర్మిషన్ ఉంది ప్లాన్ లేదు రిసిప్ట్ లేదు. మ్యూటెడ్. కోడింగ్ దగ్గరకు వద్దాం. సో జిపిఎస్ మాడ్యూల్ ని ఎలా కోడ్ చేయాలి, మనకు అవుట్పుట్ కావాలి. ఇప్పుడు నా దగ్గర ఒక జిపిఎస్ మాడ్యూల్ ఉంది అండ్ నా దగ్గర ఒక ఆర్డినో ఉంది, ఈ రెండే ఉన్నాయి. ల్యాప్టాప్ ఉంది, నా దగ్గర ఆర్డినో ఐటీ ఉంది. ఏం చేస్తా? సీరియల్ కమ్యూనికేషన్. సీరియల్ కమ్యూనికేషన్ కి లైబ్రరీ కావాలి. ఏ లైబ్రరీ? సాఫ్ట్వేర్ సీరియల్ .h. అది ఇంక్లూడ్ చేసుకుంటాం. నెక్స్ట్ 2 పిన్స్. ఏం పిన్స్ ఉంటాయి మనకు కావాల్సినవి? విసిసి ఉంది, గ్రౌండ్ ఉంది. అది కాకుండా ఒక పిపిఎస్ పిన్ ఉంది. జిపిఎస్ మాడ్యూల్ నియో 6M లో 2 మోడల్స్ ఉంటాయి. పిపిఎస్ పిన్ వచ్చే మోడల్ ఒకటి ఉంటుంది, పిపిఎస్ పిన్ రాని మోడల్ ఒకటి ఉంటుంది. మాక్సిమం ఇంజనీర్స్ యూజ్ చేసేది పిపిఎస్ మోడల్, పిపిఎస్ పిన్ లేని మోడల్ యూజ్ చేస్తారు. సో మనకు పిపిఎస్ పిన్ తో పర్లేదు. ఇప్పుడు ఇంట ఆర్ఎక్స్ పిన్ ఒకటి తీసుకున్నాను, దాన్ని 2కి ఇనిషియలైజ్ చేసుకున్నాను. టీఎక్స్ పిన్ ట్రాన్స్మిటర్ పిన్ ఒకటి తీసుకున్నాను, 3కి ఇనిషియలైజ్ చేసుకున్నాను. డిఫాల్ట్ బాడ్ రేట్ ఏంటని చెప్పాను? 9600. బట్ మీరు యూజ్ చేయొచ్చు 4800 నుంచి 240 800 వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇంట్ జిపిఎస్ యొక్క బాడ్ రేట్ 9600 ఇనిషియలైజ్ చేశాను. ఇప్పుడు సాఫ్ట్వేర్ సీరియల్ కి నేను ఒక పోర్ట్ అసైన్ చేసుకోవాలి కదా. అంటే ఎక్కడి నుంచి? డైరెక్ట్ గా నా జిపిఎస్ మాడ్యూల్ నా ఆర్డినోతో కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేట్ చేయాలి అన్నప్పుడు సాఫ్ట్వేర్ సీరియల్, జిపిఎస్ సీరియల్. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, లైక్ జిపిఎస్ సీరియల్ అని పెట్టుకోవచ్చు, లేదా నా జిపిఏఏ సీరియల్ అని పెట్టుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, మీరు ఏ నేమ్ తీసుకున్నారు. ఇవన్నీ గ్లోబల్ వేరియబుల్స్ సెట్ చేసి పెట్టుకున్నా. ఆర్ఎక్స్ పిన్ ఉంది, టీఎక్స్ పిన్ ఉంది, నా రిసీవింగ్ అండ్ ట్రాన్స్మిట్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాయిడ్ సెటప్. వాయిడ్ సెటప్ లో ఏముంటాయి? ఎక్కువగా రాయం కదా వాయిడ్ సెటప్ లో, ఓన్లీ ఒక్కసారి డిఫైన్ చేసేవే రాస్తాము. ఏం రాసాము? serial.begin 9600. మీకు అవుట్పుట్ వస్తుంది. మీ దగ్గర ఎల్సిడి మాడ్యూల్ లేదు, ఏదో సింపుల్ గా చేద్దాం అనుకున్నారు. ఎల్సిడి మాడ్యూల్ లేనప్పుడు ఏం చేస్తారు? మీ సీరియల్ మానిటర్ యూజ్ చేస్తారు. సో సీరియల్ మానిటర్ కూడా మీ బాడ్ రేట్ అసైన్ చేసుకోవాలి కదా. సో serial.begin 9600. నెక్స్ట్ వచ్చేసి మీ పోర్ట్ ఉంటుంది, దాని డిఫాల్ట్ బాడ్ రేట్ ని మీరు ఇందాక జిపిఎస్ సీరియల్ అసైన్ చేసుకున్నారు కదా, ఆర్ఎక్స్ పిన్ ఇంకా టీఎక్స్ పిన్ పెట్టి 2 ఇంకా 3కి ఆర్ఎక్స్ పిన్ టీఎక్స్ పిన్ అని చెప్పి నేమింగ్ ఇచ్చారు. వాటిని బాడ్ రేట్ అసైన్ చేసుకోవాలి. జిపిఎస్ serial.begin జిపిఎస్ బాడ్. నెక్స్ట్ ఏముంది? వాయిడ్ లూప్. వాయిడ్ లూప్ లో ఏం పెడతారు? ప్రతిసారి మళ్ళీ మళ్ళీ రన్ అయ్యేది అండ్ కొత్తగా రావాలి, అంటే మీ ఇన్ఫర్మేషన్ ప్రతిసారి కొత్త సెంటెన్స్ లో రావాలి. సో జిపిఎస్ serial.available. ఇప్పటివరకు సీరియల్ కమ్యూనికేషన్స్ దేనిలో యూజ్ చేసినాము? wire.h. wire.h అంటే మీ సర్వో మోటార్స్ కి యూజ్ ఇచ్చేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిఎస్ఎం సీరియల్. ఇంకోటి జిఎస్ఎం సీరియల్ మొబైల్ కమ్యూనికేషన్స్ కోసం. ఎక్కడైతే సీరియల్ కమ్యూనికేషన్స్ ఉంటుందో అక్కడ మీ మాడ్యూల్ అవైలబుల్ ఉందా లేదా, అంటే సిగ్నల్ స్ట్రెంత్ తీసుకుంటుందా అండ్ వర్క్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి. ఇప్పుడు మీ సి ప్రోగ్రామింగ్ లో వైల్ 1 అని రాసి మీకు లైక్ హై అయినప్పుడే ఒక అవుట్పుట్ ఇవ్వాలని ఉంటుంది. సపోజ్ కొంతమంది చిలిపి చేసి ఉంటారు కదా, వైల్ 1 సారీ అని పెట్టేసి అది రన్ చేస్తే ఏమవుతుంది? మీరు ఎంటర్ కొట్టిన ప్రతిసారి సారీ అని వస్తుంది. ఇంకా లూప్ అవ్వదు, అది మీన్ లూప్ ఎగ్జిట్ అవ్వదు. అలాంటి కండిషన్స్ కూడా కావాలంటే ఆడుకోవడానికి స్పెసిఫై చేసుకోవచ్చు. వైల్ జిపిఎస్ serial.available ఉంది. హైయర్ దెన్ 0 అవైలబుల్ అంటే సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ వచ్చిన ప్రతిసారి serial.write your gps.serial read అంటే స్కాన్ చేయండి. .read అంటే scanf, సి ప్రోగ్రామింగ్ లో scanf లాగా. gps serial.read read your data which comes to you. దాన్ని సీరియల్ రైట్ చేయాలి. ఎక్కడ సీరియల్ రైట్ అంటే సీరియల్ మానిటర్ లో రాయండి అని చెప్పి. మీకు ఇప్పుడు డేటా ఇలా వస్తుంది అనమాట. నా లాటిట్యూడ్ వచ్చేస్తుంది నార్త్, ఐ మీన్ ఎక్కడ వెస్ట్ లోనా, ఈస్ట్ లోనా. నార్త్ అయితే ఎన్, ఈస్ట్ అయితే ఈస్ట్. ప్రతి దానికి ఒక లొకేషన్ వచ్చేస్తుంది. కానీ ఇవేంటి ఇంత తేడాగా? ఓకే అని ఉంది, ఏదో ఈ అని ఉంది, స్టార్ ఉంది, 7 ఉంది, ఈ ఉంది. దీని ఏమంటారు? దీన్ని NMEA సెంటెన్సెస్ అంటారు అనమాట. నేషనల్ మెరైన్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్. ఇది స్టాండర్డ్ గా జిపిఎస్ మాడ్యూల్స్ కి ఒక డేటా ఎన్క్రిప్షన్ అన్నట్టు. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ఆల్ఫాబెట్స్ ఒక ఆర్డర్ లో ఉండాలి. అలాగే NMEA నేషనల్ మెరైన్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ఒక స్టాండర్డ్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ లాంగ్వేజ్ ని అసైన్ చేస్తుంది అనమాట జిపిఎస్ మాడ్యూల్స్. ఎవరు ఏ జిపిఎస్ మాడ్యూల్ యూజ్ చేసినా ఇంక ఇవే NMEA సెంటెన్స్ వస్తాయి. లేదు నాకు ఇలా రాకూడదు అంటే మీరు మీ కోడ్ ని మాడిఫై చేసుకోవచ్చు. లేదా NMEA డైరెక్ట్ గా మీ ఎల్సిడి మాడ్యూల్ కి I2C పెట్టి కనెక్ట్ చేసినప్పుడు NMEA సెంటెన్సెస్ రావు. మీరు కోడ్ లోనే లాటిట్యూడ్ అని స్పెసిఫై చేసుకొని లాంగిట్యూడ్ అని స్పెసిఫై చేసుకున్నారంటే మీకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది.
సేమ్ అదే రాసాను పక్కన కూడా. అండ్ ఎన్ఎంఏ సెంటెన్సెస్ ని అప్డేట్ రేట్ అనేది ఒక లైక్ ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ వస్తుంటాయి, ఒకటి వచ్చిన తర్వాత like ఒకటేసారి 3-4 వచ్చేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. లేదా మీరు మెసేజ్ ఓపెన్ చేయకుండా నోటిఫికేషన్ విండో నుంచి ఎప్పుడైనా రిప్లై చేస్తుంటే నెక్స్ట్ మెసేజ్ ఓపెన్ చేసినప్పుడు సీన్ అని కంటిన్యూస్ గా ఒక 3 to 4 టైమ్స్ వస్తుంది. ఎందుకు వస్తుంది? దానికి ఒక ఇంటర్వెల్ అని అసైన్ చేసి ఉంటుంది. ఆ ఇంటర్వెల్ లో మీరు ఓపెన్ చేసి చేయలేదు, డైరెక్ట్ నోటిఫికేషన్ విండో నుంచి చేశారు కాబట్టి అప్డేట్ రేట్ కంటిన్యూస్ గా ఎన్నిసార్లు అయితే అది అప్డేట్ అవ్వాలో అప్డేట్ అయ్యి అక్కడ ఆగిపోతుంది అనమాట. అండ్ మీ నియో 6M GPS మాడ్యూల్ అప్డేట్ రేట్ వచ్చేసి 1 Hz. ఇందాక చెప్పాను కదా, దాని కమ్యూనికేషన్ రేంజ్ 1 Hz ఉంటుంది అని చెప్పి, అంటే రేడియో వేవ్ సిగ్నల్స్. అదే మీ అప్డేట్ రేట్ అండ్ ఇంటర్వెల్ టైం 1 Hz నుంచి 5 Hz ఫ్రీక్వెన్సీ వరకు ఉండొచ్చు అని. ఇది పార్సింగ్. మీకు ఇప్పుడు ఎన్ఎంఈఏలో మీకు వచ్చింది డేటా, దాన్ని ఎలా మనం రిటర్న్ చేసుకొని రాయాలి అని చెప్పి. సో డాలర్ సింబల్ వచ్చింది. డాలర్ సింబల్ ఏంటి? ఎవ్రీ ఎన్ఎంఈఏ సెంటెన్స్ స్టార్ట్ విత్ యువర్ డాలర్ క్యారెక్టర్. సి ప్రోగ్రామింగ్ లో మీకు తెలిసే ఉంటది, డాలర్ ఉంటది, అండ్ ఉంటది. దాంతోనే ప్రతిసారి మనం స్టార్ట్ చేస్తాం. జీపీఆర్ఎంసి అంటే ఏంటి? గ్లోబల్ పొజిషనింగ్ రికమెండెడ్ మినిమం కోఆర్డినేట్స్ అంట. వాడి గర్ల్స్ ని అసైనింగ్ అక్రోనిమ్లు తయారు చేసే వాళ్ళందరూ వాళ్ళకి నచ్చినవన్నీ పెట్టుకుంటుంటారు. అండ్ యువర్ యూటీసీ టైమింగ్ వస్తుంది చూసారా, ఇక్కడ టైం విత్ టైం వస్తుందని చెప్పాను నేను. సీరియల్ క్లాక్ పల్స్ ఉంటుంది, పీపీఎస్ టైమింగ్ పల్స్ పెన్స్ ఉంటాయని చెప్పలేదా? ఎగ్జాక్ట్ గా అలాగే క్రియేట్ టైమ్ ఇన్ యువర్ యూటీసీ టైమింగ్ వస్తుంది. ఏ అనేది స్టేటస్ ఏ, వి అని ఉంటే వాయిడ్ ఉన్నట్టు, అంటే ఆర్ లైక్ యాక్టివ్ ఉందా లేకపోతే ఆగిపోయి ఉందా, పని చేయట్లేదా. ఇట్స్ యువర్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్, టువర్డ్స్ నార్త్ అండ్ టువర్డ్స్ ఈస్ట్ వస్తుంది. మీ స్పీడ్ అంటే ఇప్పుడు నేను జీపీఎస్ మాడ్యూల్ ని ఏదైనా బండికి పెట్టి నడిపిస్తున్నాను అనుకోండి, నా స్పీడ్ ఎంత ఉంది? 22.4, అది నాట్స్ లో ఉంటుంది. అండ్ యువర్ ట్రాకింగ్ యాంగిల్ అంటే మీ దగ్గర నుంచి ఏ యాంగిల్ కి తిప్పితే ఎగ్జాక్ట్ పొజిషన్ అవుతారు దానికి అన్నట్టు. అండ్ వాట్ ఈస్ యువర్ డేట్. అండ్ మ్యాగ్నెటిక్ వేరియేషన్ ఇస్ నథింగ్ బట్ ఎర్త్ ఉండే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని. అండ్ స్టార్ డేటా, స్టార్ ఇస్ నథింగ్ బట్ ఇట్ విల్ చెక్ అనమాట. మళ్ళీ దొరకం కదా ఇట్లాగా. కంటిన్యూ ఒక ఫ్లో లో ఉన్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. తర్వాత ఎప్పుడైనా అడిగారు అనుకోండి, చెప్పాల్సిన పాయింట్స్ చెప్పలేకపోవచ్చు కదా. ఫియర్ క్లియర్ అని పెట్టండి చాట్ బాక్స్ లో, మీకు కొంచెం షై ఫీల్ అవుతున్నా అన్నట్టు. ఓకే అన్న మళ్ళీ రిపీట్ చేస్తున్నా, జస్ట్ సింపుల్ గా చెప్తాను. ఏం లేదు, ఒక డయాఫ్రమ్ ప్లేట్ ఉంటుంది. ఆ డయాఫ్రమ్ ప్లేట్ ఎలాంటిదంటే జస్ట్ లైక్ మన కెపాసిటర్ అంటే ఏంటి? 2 ప్లేట్స్ ఉంటాయి. 2 ప్లేట్స్ ని ప్యారలల్ గా క్లోజ్ గా కనెక్ట్ చేసి పెడతాం. ఎప్పుడైతే నేను మాట్లాడుతున్నా ఒక వాయిస్ సిగ్నల్ పంపించా అంటే నా ఎనర్జీ వెళ్తుంది కదా, డెలివర్ అవుతుంది కదా. ఆ డెలివర్ అయిన ఎనర్జీ వల్ల కెపాసిటెన్స్ చేంజ్ అవుతుంది. అంటే దాని ఏమంటారు, డయాఫ్రమ్ చేంజ్ అయినప్పుడు దానిలో ఉండే కెపాసిటెన్స్ చేంజ్ వస్తుంది కదా. అండ్ కెపాసిటెన్స్ చేంజ్ అవుతుంది అంటే వోల్టేజ్ చేంజ్ అవుతుంది. ఎలా, ఎందుకు చేంజ్ అవుతుంది? సింపుల్ ఫార్ములా Q = CV. యువర్ చార్జ్, కెపాసిటెన్స్ అండ్ వోల్టేజ్ 3 ప్రపోర్షనల్ ఉంటాయి. సో ఎప్పుడైతే వోల్టేజ్ లో చేంజ్ వస్తుందో, ఐ మీన్ కెపాసిటెన్స్ లో చేంజ్ వస్తుందో, దాని వోల్టేజ్ ఎంత వోల్టేజ్ జనరేట్ అయింది అక్రాస్ ది ప్లేన్, అది చూసుకొని ఒక యాంప్లిట్యూడ్ కి మ్యాప్ చేసుకుంటాం. మీకు మ్యాపింగ్ ఫంక్షన్స్ తెలుసు కదా, 1 to 1, 1 to many, many to many ఫంక్షన్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చదువుకుంటారు. సేమ్ అలాగే 1 to 1 మ్యాపింగ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఒక వోల్టేజ్ ని ఒక యాంప్లిట్యూడ్ కి కనెక్ట్ చేసి పెడతాం. ఎప్పుడైతే ఇది వేరీ అవుతుందో సేమ్ అలాగే మన వోల్టేజ్ యాంప్లిట్యూడ్ వేరీ అవుతుంది. సో ఈ రెండింటిని మ్యాప్ చేశారు. అట్లాగా ఎంత యాంప్లిట్యూడ్ వచ్చింది, సో ఈ సిగ్నల్ పీక్ నోట్ ఏంటి అంటే కీ నోట్స్ ఉంటాయి కదా, అది అన్నట్టు దాన్ని స్పెసిఫై చేసుకొని మనకి డిజిటల్ అవుట్పుట్ కానీ మీకు కావాలంటే డిజిటల్ అవుట్పుట్, లేదంటే అనలాగ్ అవుట్పుట్ ఇస్తుంది. ఇప్పుడు క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇదిగో మళ్ళీ చెప్తున్నా, క్లియర్ అయితే క్లియర్ అని పెట్టండి, లేదు డౌట్ ఉందంటే డౌట్ ఉందని పెట్టండి. యా ఫైన్. ఏంటో బెదిరియాల్సి వస్తుంది. సరే, సెన్సిటివిటీని అడ్జస్ట్ చేసుకున్నాం. ఎందుకు అడ్జస్ట్ చేస్తున్నామని నాకు చెప్పాను నేను.
ఇప్పుడు నాయిస్ ఎక్కువ రాకూడదు అంటే సెన్సిటివిటీని తగ్గించి ఎక్కువ గట్టిగా మాట్లాడితే ఓన్లీ అది మాత్రమే వినిపిస్తుంది. అండ్ సౌండ్ సెన్సార్ మైక్రోఫోన్ ఏంటి, ఒక 50 హెర్ట్జ్ టు 10 కిలో హెర్ట్జ్ సిగ్నల్ ప్రాసెస్ చిన్న సర్క్యూట్ ఉంటుంది, సౌండ్ వేవ్స్ ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా మారుస్తుంటది అనమాట. అండ్ ఒక కంపారేటర్ ఉంటుంది. కంపారేటర్ ఇస్ నథింగ్ బట్ మనకు వచ్చిన అనలాగ్ ఇన్పుట్. ఇప్పుడు నేను అనలాగస్ గా మాట్లాడుతున్నా కదా, అంటే ఒకసారి హై మాట్లాడతా, ఒకసారి తక్కువ మాట్లాడతా, ఒకసారి మధ్యలో మాట్లాడతా. ఇట్స్ అనలాగ్ వాల్యూ, మోర్ దెన్ 2 వాల్యూస్ ఉంటాయి. ఇట్స్ నాట్ లైక్ 1 or 0 కదా. సో వచ్చిన దాన్ని డిజిటల్ అవుట్పుట్ పిన్ కి ఒక కంపారేటర్, జస్ట్ లైక్ అనలాగ్ AC టు DC కన్వర్టర్ లాగా. అండ్ ఒక పిన్ బిల్ట్ ఇన్ పొటెన్షియోమీటర్. ఆ బిల్ట్ ఇన్ పొటెన్షియోమీటర్ ని మనం సెన్సిటివిటీ అడ్జస్ట్మెంట్ కోసం యూజ్ చేస్తున్నాము అని చెప్పారు. అండ్ ఒక థ్రెషోల్డ్ వాల్యూ ఉంటుంది, అంటే గట్టిగా ఒక నాక్ ఇచ్చాను లేదా ఒక చిటికేసాను అని చెప్పి, లేదా క్లాప్ కొట్టాను, అప్పుడు ఒక LED గ్లో అవ్వడం అనమాట. డయాఫ్రమ్ ఇంకా వేరే డివైసెస్ లో కూడా యూజ్ చేయొచ్చు వినయ్. ఎలా అంటే ఇప్పుడు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే యాక్సిలరోమీటర్స్ ఉంటాయి. యాక్సిలరోమీటర్స్ కూడా డయాఫ్రమ్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు యాక్సిలరోమీటర్ అంటే ఏంటి, ఒక మనిషి యొక్క యాక్సిలరేషన్ తెలుసుకోవాలి అనుకుంటే తను వేసుకునే డ్రెస్ లో యాక్సిలరోమీటర్ పెట్టావు, లేదా ఒక బండి నడుపుతున్నావు, ఆ బండిలో యాక్సిలరోమీటర్ పెట్టావు. ఫుల్ స్పీడ్ లో వెళ్ళాలని ఒకటేసారి బ్రేక్ వేసానంటే డయాఫ్రమ్ ఒక లైక్ 2 కెపాసిటర్ ప్లేట్స్ దగ్గరకు వచ్చి రిలీజ్ అవుతాయి కదా, అప్పుడు కూడా కెపాసిటెన్స్ లో చేంజ్ వస్తుంది. సో అప్పుడు కూడా నీకు వోల్టేజ్ ప్రొపోర్షనాలిటీ వల్ల వోల్టేజ్ డిఫరెన్స్ వస్తుంది. సో ఓన్లీ మైక్రోఫోన్ లో అని కాదు, వేరే వాటిలో కూడా వీ కెన్ యూస్ ది డయాఫ్రమ్. అండ్ సమ్వన్ రేజ్డ్ దేర్ హ్యాండ్. ఎవరు? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తారా ఇప్పుడు? శివశంకర్. ఓకే, లెట్స్ కంటిన్యూ. అండ్ దాని పిన్అవుట్ కొద్దాం. పిన్అవుట్ ఏముంది, జస్ట్ లైక్ దట్. బై మిస్టేక్, ఫైన్, బై మిస్టేక్. VCC is nothing but your power pin. 3.3 volts to 5 volt. అండ్ గ్రౌండ్ పిన్ మన పాజిటివ్ అండ్ నెగటివ్ లాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ పిన్, హై సారీ అవుట్పుట్ పిన్ యూజ్ చేస్తాము. మీ హైలోస్ అంటే మీకు ఏదైతే అనలాగస్ గా ఇన్పుట్ ఇస్తున్నారో హైలో తీసుకోవాలంటే హైలో, లైక్ మీకు చెప్పా కదా 2 పిన్స్ ఉంటాయి, డిజిటల్ అవుట్పుట్స్ అండ్ అనలాగస్ అవుట్పుట్స్ 2 తీసుకోవచ్చు అని చెప్పి. అండ్ just like that. And I have put a tip here. Rotate the knob counterclockwise to increase the sensitivity and clockwise to decrease it. ఇప్పుడు నాయిస్ ఎక్కువ ఉంది అన్నప్పుడు you will be turning clockwise to decrease the sensitivity, నాయిస్ ని తగ్గించడానికి. ఇప్పుడు నాయిస్ ఎక్కువ లేదు కాకపోతే నా వాయిస్ తక్కువ ఉంది అంటే ఇన్పుట్ డేటానే తక్కువ వస్తుంది అనుకోండి, ఆ కైండ్ ఆఫ్ థింగ్ లో కౌంటర్ క్లాక్వైజ్ తిప్పి సెన్సిటివిటీని పెంచుతాం మన దగ్గర ఉండే మైక్రోఫోన్. See, reducing the sensitivity and increasing the sensitivity. So you need to calibrate your sound sensor. అంటే మీకు కావాల్సిన అవుట్పుట్ కోసం మీరు దాన్ని క్యాలిబ్రేట్ చేసుకోవాలి. ఒక స్క్రూ డ్రైవర్ తీసుకుని ఫస్ట్ కొంచెం రెడ్యూస్ చేసుకోవాలి, ఓకే అవుట్పుట్ ఎట్లా వస్తుందో చూసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఇంక్రీజ్ చేయాలి, అవుట్పుట్ ఎలా వస్తుందో చూసుకోవాలి. సో మీరు ఎలా మాట్లాడుతున్నారు, లేకపోతే మీకు ఏ డేటా కావాలో ఆ డేటాని మీరు ముందే క్యాలిబ్రేట్ చేసుకుని, అంటే ఆ ఎంత డేటాని రిసీవ్ చేసుకుంటుందో దానికే మీ సెన్సార్ ని ముందే క్యాలిబ్రేట్ చేసుకుని మీరు యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక చిన్న చిటికేస్తే లైట్ వెలగాలి అనుకుంటా, అప్పుడు ఒక మైక్రోఫోన్ రిలే యూజ్ చేసి ఆర్డినో కనెక్షన్ ఇస్తాం. సో నా రిలే ఏం చేస్తుంది, ఎప్పుడైతే దానికి డేటా వస్తుందో, డేటా ఎక్కడి నుంచి వస్తుంది, మైక్రోఫోన్ నుంచి వస్తుంది. మైక్రోఫోన్ సెన్సిటివిటీ ఎక్కువ ఉంది అనుకోండి, నేను చిటికగా చిన్న పెన్ ఏదో పడినా కూడా సో అదే అనుకుని లైట్ ఆన్ చేస్తుంది. కానీ ఆ కండిషన్ లో మనకు అవసరం లేదు కదా. సో ఏం చేయాలి, దాని సెన్సిటివిటీ తగ్గించుకొని మైక్రోఫోన్ దగ్గరికి వెళ్ళి చిటికేస్తేనే లైట్ ఆన్ అవ్వాలి. సో అలాగా యూ నీడ్ టు క్యాలిబ్రేట్ యువర్ సెన్సార్. నెక్స్ట్ వచ్చేసి కోడింగ్. ఏముంటది, మీరు నార్మల్ గా కనెక్ట్ చేయాలి డేటా, డిజిటల్ అవుట్పుట్ పిన్ కో అనలాగ్ అవుట్పుట్ పిన్ కో కనెక్ట్ చేస్తుంది. సో దాన్ని సెన్సార్ పిన్ అందాం అనుకోండి. మీకు ఇష్టం లేదు ఊరికే పిన్ 7 అని రాయాలని లేదు, సెన్సార్ పిన్ అని రాద్దాం అనుకుంటాం. సో డిఫైన్ చేసుకున్న సెన్సార్ పిన్.
దేనికి 7 కి పెట్టుకున్నా. ఓకే, నీ ఇష్టం ఏ పిన్ కావాలంటే ఆ పిన్ కి పెట్టుకోవచ్చు. అండ్ మీకు ఎప్పుడైతే లాస్ట్ ఈవెంట్ అయ్యిందో, అంటే లాస్ట్ ఎప్పుడు సౌండ్ ని డిటెక్ట్ చేసిందో దాన్ని స్టోర్ చేసుకోవాలి. సో అన్సైన్డ్ లాంగ్, మీకు డేటా టైప్స్ ఉంటాయి కదా సి ప్రోగ్రామింగ్ లో. సో ఇది కూడా ఒక డేటా టైప్. అన్సైన్డ్ లాంగ్ లాస్ట్ ఈవెంట్ 0. ఎప్పుడైనా ఏదైనా క్యాలిబ్రేటింగ్ సెన్సార్ ని మీరు స్టార్ట్ చేస్తున్నారు కోడ్ లో అన్నప్పుడు దాని ఇనిషియలైజేషన్ 0నే పెట్టుకోవాలి. నెక్స్ట్ వాయిడ్ సెటప్. వాయిడ్ సెటప్ లో ఏం రాస్తాం? పిన్ మోడ్ రాస్తాం. పిన్ మోడ్ 7 ఇన్పుట్ అని రాసే బదులు నాకు 7 అని రాయాలని లేదని ముందే సెన్సార్ పిన్ అని చెప్పి డిఫైన్ చేసుకున్నాం. సెన్సార్ పిన్ ఇన్పుట్, దాన్ని ఇన్పుట్ లాగా తీసుకున్నా. సీరియల్ డాట్ బిగిన్, నా దగ్గర ఎల్సిడి డిస్ప్లే లేదు, నేను సీరియల్ మానిటర్ లోనే డిస్ప్లే చేస్తాను అనుకుంటున్నా డేటా. సో సీరియల్ డాట్ బిగిన్ 9600 అయిపోయింది. గ్లోబల్ వేరియబుల్స్ అన్ని డిక్లేర్ చేసేసుకున్నాం. ఇప్పుడు లోకల్ వేరియబుల్స్ వచ్చి లూప్ లో మళ్ళీ ఏం రన్ అవ్వాలి. సో ఇంటి సెన్సార్ డేటా, ఇంటి డేటా టైప్ ఇచ్చారు సెన్సార్ డేటా. సెన్సార్ డేటా ఏంటిది? నా సెన్సార్ పిన్ యొక్క డేటా, అది డిజిటల్ డేటా. దాన్ని రీడ్ చేయాలి. రీడ్ చేయడం అంటే ఏంటి? స్కానర్ ఫార్మాట్ సి ప్రోగ్రామ్. సో డిజిటల్ రీడ్ సెన్సార్ పిన్. ఏదైతే నా సెన్సార్ పిన్ ఉందో దాని నుంచి వచ్చే డేటాని నేను డిజిటల్ గా రీడ్ చేస్తున్నా. దాన్ని ఎందులో స్టోర్ చేస్తున్నా? సెన్సార్ డేటాలో ఇంట్ అనే ఒక సెన్సార్ డేటా టైప్ లో స్టోర్ చేశాను. నెక్స్ట్ పిన్ లో అయింది అనుకోండి, సౌండ్ డిటెక్ట్ అయినట్టు. లేదు లో స్టేట్ లో, సిన్స్ లాస్ట్ స్టేట్ లో ఉంది, క్లాప్ ఇస్ డిటెక్ట్ అయింది, క్లాప్ డిటెక్ట్ అయింది లేదు. మీకు ఇష్టం వచ్చిన డిలే పెట్టుకోవచ్చు మీరు. 25 మిల్లీ సెకండ్స్ అప్డేట్ అవుతూ ఉండాలి. ఇందాక మీకు జీపీఎస్ లో చెప్పా కదా అప్డేట్ రేట్. సో ప్రతి ఒక్క 25 సెకండ్స్ కి సౌండ్ వచ్చిందా, 25 మిల్లీ సెకండ్స్ కి సౌండ్ వచ్చిందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మిల్లీ సెకండ్స్ లాస్ట్ ఈవెంట్ గ్రేటర్ దాన్ 25 మిల్లీ సెకండ్స్. 25 మిల్లీ సెకండ్స్ అయ్యాక నా లాస్ట్ ఈవెంట్ కి దీనికి మధ్యలో ఏదైనా సౌండ్ డిటెక్ట్ అయిందా? సో సీరియల్ ప్రింట్ అండ్ క్లాప్ డిటెక్టెడ్. ఒకవేళ అయితే ఇఫ్ లో అవ్వలేదు అనుకోండి, లాస్ట్ ఈవెంట్ మిల్లీ సెకండ్స్. సో లాస్ట్ గా ఏమైంది అంటే అయ్యిందా అవ్వలేదా? సో అవ్వలేదు, మళ్ళీ కొత్తగా రన్ చేయాలి. ఒకవేళ అయితే అయ్యింది అని ప్రింట్ చేయాలి. అవ్వలేదు, మళ్ళీ కొత్తగా రన్ చేయాలి. అయితే అయ్యింది అని ప్రింట్ చేయాలి. సేమ్ అదే లో మళ్ళీ రన్ అవుతూ ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా కోడ్ లో? హలో, డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? కట్టి మీ దోస్ కట్టి, నేను ఎవరు డౌట్స్ ఉన్నాయో చెప్తలేరు. ఓకే, లేవంటే ఎవరికి డౌట్స్? సో క్లాప్ డిటెక్ట్ అయింది. నేను మళ్ళీ చెప్పని క్లాప్ కొడుతున్నా, క్లాప్ డిటెక్ట్ అయింది అని సీరియల్ మానిటర్ చూపించింది. సేమ్ ఇప్పటి వరకు చేసిందే. మీకు పీపీటీ షేర్ చేస్తాను కాబట్టి ఎక్స్ప్లెనేషన్ కూడా రాసి పెట్టాను. లైక్ ప్రీవియస్ గా మళ్ళీ డౌట్స్ రావకూడదు అని చెప్పి. సేమ్ అక్కడ ఏముందో ఇక్కడ కూడా అదే రాసాను. మీరందరూ ఎవరు మూవీ చూసారు కదా, ఆడే విశేష్ చూసారా లేదా? అరే సినిమా చూసారా లేదు చెప్పండి రా ప్లీజ్. రవి ఎవరు ఏమనుకోరు రా, సినిమా చూసారా లేదా? నేను చూసారంట. ఇప్పుడు ఎవరు మూవీలో లాస్ట్ లో క్లైమాక్స్ సీన్ లో పైకెక్కి ఆ ఫైర్ అలాం దానిలో నుంచి రికార్డర్ తీసి, క్యామ్ రికార్డర్ వాయిస్ రికార్డర్ తీస్తారు కదా, ఆ వాయిస్ రికార్డర్ లో కూడా ఉండేది సేమ్ మైక్రోఫోన్. సో చూసారా ఎవరు మూవీలో కూడా మన సెన్సార్ ఎంత బాగా ఉపయోగపడింది వాడికి. ఇలాంటి పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే స్ట్రైక్ అయితే అనమాట మీకు, అందుకనే చెప్తున్నా. నెక్స్ట్ లాస్ట్ వచ్చింది. ఈ సినిమా మంచి సైంటిఫిక్ సినిమా, దీన్ని లాస్ట్ లో చూపిస్తా అయిపోయాక. BMP 280 బారోమెట్రిక్ ప్రెషర్ అండ్ హ్యూమిడిటీ సెన్సర్. ఇది బాష్ ఇంకా ఆర్డినో వాళ్ళు కలిసి చేసింది అనమాట. 2 పేర్లు ఉంటాయి దీనికి, BME 280 ఆర్ BMP 280. బారోమెట్రిక్ ప్రెషర్ అండ్ హ్యూమిడిటీ సెన్సర్. టెంపరేచర్ కూడా చెక్ చేస్తుంది ఇది. సో ఇదేంటో చూద్దాం. దీనిలో ఏం చిప్ ఉంటుంది? బాష్ వాళ్ళు చేసిన ఒక మైక్రో కంట్రోలర్ చిప్ ఉంటుంది అనమాట. దాని పేరు BME 280, BME 280 ఆర్ BMP 280. ఇలాగే దీనికి ఇంకా సక్సెసర్ సెన్సర్స్ కొన్ని వచ్చాయి, BMP 085, BMP 183. కాకపోతే వాటి లిమిటేషన్స్ ఎక్కువ. అండ్ అన్ని BMP 280 లాగా ఇంకా దేనికి 4 ఫీచర్స్ లేవు. BMP 280 హ్యూమిడిటీని చెక్ చేస్తుంది, టెంపరేచర్ చెక్ చేస్తుంది, ప్రెషర్ ఎంత ఉందని చెక్ చేస్తుంది, ఆల్టిట్యూడ్ కూడా చెప్తుంది విత్ ప్లస్ ఆర్ -1 మీటర్ అక్యూరసీ. అండ్ ఇందులో ఏముంటాయి? ఒక బాష్ వాళ్ళ ఇంటిగ్రేటెడ్ చిప్ ఉంటుంది, ఏదైతే మనకి డేటా తీసుకుంటుందో. ఒక I2C వోల్టేజ్ లెవెల్ ట్రాన్స్లేటర్ ఉంటుంది. ఇట్స్ నథింగ్ బట్ కైండ్ ఆఫ్ రెగ్యులేటర్.
మన జీనో డయోడ్ టైప్ అన్నమాట. అండ్ 3.3 వోల్ట్ ఒక రెగ్యులేటర్ ఉంటుంది, జస్ట్ మాల్ ఫంక్షన్ అవ్వకుండా ఉండడానికి. నెక్స్ట్ వచ్చేసి I2C ఇంటర్ఫేస్. సో మాడ్యూల్ సింపుల్ గా ఒక 2 వైర్ I2C ఇంటర్ఫేస్ ఉంటుంది. మీరు మైక్రో కంట్రోలర్, మీ ఏ మైక్రో కంట్రోలర్ యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి మీ I2C ఇంటర్ఫేస్ ని సెట్ చేసుకోవచ్చు అనమాట. డిఫాల్ట్ గా 76 ఉంటుంది, లేదు మీరు వేరేది ఏదైనా వాడుతున్నప్పుడు రాస్బెరీ పై ఇలాంటిది ఏదైనా వాడుతున్నారు అనుకోండి 77 హెక్స్ వాడాల్సి వస్తుంది. దానికి మీ ప్రోగ్రామ్ లో ఏమంటారు ప్రీ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు, లేదా బోర్డ్ లోనే మీ ఏవైతే I2Cs ఉంటాయో వాటిని సోల్డర్ చేసుకోవచ్చు. సో I2C అడ్రస్ ని ఎలా చేంజ్ చేయాలి? సోల్డర్ జంపర్ ని ఫస్ట్ ఎక్కడైతే డిఫాల్ట్ ఉంటుందో దాన్ని రిమూవ్ చేస్తారు. మీకు ఏం కావాలి? 77 కావాలి. 3 ఉన్న దాంట్లో ఫస్ట్ 2 కనెక్ట్ అయి ఉంటే 76, సెకండ్ 2 కనెక్ట్ అయి ఉంటే 77. సో ఒక సోల్డర్ బ్లాక్ ని మధ్యలో పెట్టేసి రెండింటిని జాయిన్ చేస్తారు అనమాట. I2C అడ్రస్ 0x77 హెక్స్ వస్తుంది. నెక్స్ట్ పిన్అవుట్. పిన్అవుట్ ఇందాక చెప్పాను కదా, ప్రతి ఒక్క పిన్ డిస్క్రిప్షన్ 4 పిన్స్ ఉంటాయి. V input VCC or V input, power button, ground negative pin, SCL and SDA. మీకు సీరియల్ డేటా చెప్పాను కదా ఇందాక, SCL అంటే సీరియల్ క్లాక్ అండ్ SDA is for సీరియల్ డేటా. హౌ డు లైక్ వైర్ ఎలా చేస్తారు? ఒక ఆర్డినో తీసుకుంటారు, బ్రెడ్ బోర్డ్ లోనో దేనిలోనో పెట్టేస్తారు. విఎం తీసుకెళ్లి 5 వోల్ట్ కి ఇచ్చేస్తారు, గ్రౌండ్ తీసుకెళ్లి గ్రౌండ్ కనెక్ట్ చేస్తారు. I2C 2 కనెక్షన్లు ఉన్నాయి, ఒకటి సీరియల్ డేటా లైన్, ఇంకోటి ఏమో క్లాక్ లైన్. ఒకదాన్ని సో మీరు 2 అనలాగ్ పిన్స్ తీసుకోండి. ఇప్పుడు సీరియల్ క్లాక్ ని ఒక దానికి ఇవ్వండి, సీరియల్ డేటాను ఇంకొక దానికి ఇవ్వండి. మీరు మెగా వాడుతున్నారు అనుకోండి, యూ కెన్ ఈవెన్ యూస్ డిజిటల్ పిన్స్ ఫర్ SDA అండ్ SCL. సో ఇది పిన్ అవుట్. చూడండి, ఇది BME వేరే మోడల్, లైక్ వేరే వర్షన్ అనమాట. 280 BME ERP విత్ జైరోస్కోప్. సో ఇందులో VCC ఉంటుంది, గ్రౌండ్, సీరియల్ బ్లాక్, సీరియల్ డేటా అండ్ చిప్ సెలెక్ట్ కూడా ఉంటుంది. మీకు గైరోస్కోప్ కావాలి అంటే దాన్ని తీసుకోవడం, లేదు నాకు గైరోస్కోప్ వద్దు అనుకుంటే చిప్ సెలెక్ట్ లో CSB కనెక్ట్ చేశారనుకోండి విత్ గైరో ఉన్నట్టు, CSB కనెక్ట్ చేయకపోతే వితౌట్ గైరో. అండ్ SDA సీరియల్ డేటా అవుట్పుట్ మీరు కనెక్ట్ చేసుకునేది తీసుకునేది. అండ్ దీస్ ఆర్ యువర్ ఆర్డినో మెగా కనెక్షన్స్. అండ్ మీకు వచ్చే సీరియల్ డేటా లైక్ సీరియల్ మానిటర్ లో అవుట్పుట్ వస్తుంది కదా, ఇలా వస్తుంది. BMP280 టెస్ట్ మీరు రన్ చేసేది. టెంపరేచర్, యువర్ ప్రెషర్, అప్రాక్సిమేట్ ఆల్టిట్యూడ్. విత్ హ్యూమిడిటీ కావాలంటే యూ కెన్ ఈవెన్ అటాచ్ యువర్ హ్యూమిడిటీ. కాకపోతే ఈ సెన్సార్ యొక్క లైబ్రరీ డిఫాల్ట్ గా ఆర్డినో IDE లో ఉండదు, మీరు సెలెక్ట్ చేయాలి. సో ఏం చేస్తారు, గో టు యువర్ ఆర్డినో IDE. అక్కడికి వెళ్ళాక మీకు స్కెచ్ పక్కన టూల్ ఉంటుంది, టూల్స్ ఓపెన్ చేస్తే యూ కెన్ సీ యువర్ లైబ్రరీస్. లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ లైబ్రరీస్ ఓపెన్ చేస్తే మేనేజ్ లైబ్రరీస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ యువర్ మేనేజ్ లైబ్రరీస్. నెక్స్ట్ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది తర్వాత లైబ్రరీ మేనేజర్ అని చెప్పి. ఆ లైబ్రరీ మేనేజర్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఒక సెర్చ్ బాక్స్ ఉంటుంది. సెర్చ్ బాక్స్ లో BMP280 or BMP280 అని చెప్పి టైప్ చేస్తే మీకు ఫస్ట్ వస్తుంది చూడండి, అడాఫ్రూట్ వర్షన్ 1. మీకు ఏ వర్షన్ కావాలో ఆ వర్షన్ ని మీరు తీసుకొని దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు నాకు అడాఫ్రూట్ నచ్చలేదు, వేరేది ఏదైనా లేదు తీసుకుంటాను, లేకపోతే అన్ని సెన్సార్స్ కలిపి నాకు ఒకటే ప్యాకేజ్ కావాలి, మళ్ళీ ఎవరు ఇన్స్టాల్ చేసుకుంటారు అంటే BMP280 సెన్సార్ లైబ్రరీ ఒక బ్యాక్ అండ్ సపోర్ట్ లైబ్రరీతో వస్తుంది. దాన్ని అడాఫ్రూట్ యూనిఫైడ్ సెన్సార్ అంటారు. అడాఫ్రూట్ యూనిఫైడ్ సెన్సార్ అని టైప్ చేస్తే మీకు వస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడం. అడాఫ్రూట్ యూనిఫైడ్ బై అడాఫ్రూట్. ఇందులో అన్ని ఉంటాయి. అడాఫ్రూట్ వాళ్ళు తయారు చేసిన ప్రతి ఒక్క సెన్సార్ కంప్లీట్ ప్యాకేజ్ వస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ యువర్ కోడ్ wire.h. ఇందాక చెప్పాను, వైర్ serial.h రెండు సీరియల్ కమ్యూనికేషన్స్ కోసం యూజ్ చేస్తాం. వైర్ మోస్ట్లీ ఫర్ ఎక్కువ ఇన్పుట్స్ ఉన్నప్పుడు, అంటే ఒకటే సెన్సార్ నుంచి 1 or more ఇన్పుట్స్ ఉన్నప్పుడు, లేదా ఒకటే యాక్చువేటర్ ఇస్ నథింగ్ బట్ యువర్ యాక్చువేటర్. అంటే మీరు దేన్నైతే ఏ పని చేయాలి అని చెప్పి అసైన్ చేశారు. సెన్సార్ ఏంటంటే బయట ఉన్న ఫిజికల్ ఎన్వైరన్మెంట్ ని తీసుకొని మీకు చెప్తుంది ఏం జరుగుతుంది. యాక్చువేటర్ అంటే ఫిజికల్ ఎన్వైరన్మెంట్ మీద వర్క్ చేస్తుంది, మీకు ఏరిస్తుంది. సో ఎక్కువగా wire.h 1 or more యాక్చువేటర్ ఫంక్షన్స్ కి లేదా 1 or more సెన్సార్ ఫంక్షన్స్ ఒకటే ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్ చేస్తే దానికి wire.h యూజ్ చేస్తాం అనమాట.
సో ఇందాక చెప్పినట్టు అడాఫ్రూట్ sensor.h, నెక్స్ట్ అడాఫ్రూట్ BME 280.h. నెక్స్ట్ మీరు కావాల్సిన డిఫైన్ మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. సీ లెవెల్ ప్రెషర్ పెట్టాలనుకున్నా విత్ రెస్పెక్ట్ టు పాస్కల్ పెడదాం అనుకుంటున్నా, పాస్కల్ నార్మల్ వాల్యూ 1013.25 పెట్టుకుంటా. అడాఫ్రూట్ BME 280 BME serial.begin, మీ సీరియల్ మానిటర్ లో కమ్యూనికేషన్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి. ఇఫ్ BME begin, నేను 76 డిఫాల్ట్ యూజ్ చేస్తున్నాను, ఆర్డినో మెగా యూజ్ చేయట్లేదు, ఆర్డినో నానో ఆర్ ఆర్డినో ఊనో యూజ్ చేస్తున్నాను. క్లౌడ్ కుడ్ నాట్ ఫైండ్ ఎ వ్యాలిడ్ సెన్సార్, చెక్ వైరింగ్. అప్పుడు నా వైరింగ్ సరిగ్గా లేదంటే నాకు డేటా రాదనే కదా. సో నేను వైరింగ్ అంటే డేటా రాకుండా నేను టెన్షన్ పడ్డం ఎందుకు అన్నట్టు, ఒకవేళ వైరింగ్ కరెక్ట్ గా లేదు, వైల్ 1 ఇందాక చెప్పా కదా వైల్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి, వైల్ యూజ్ చేసి వైరింగ్ చెక్ చేసుకోవచ్చు అని పెట్టుకోవచ్చు. సెటప్ అయిపోయింది. నెక్స్ట్ లూప్ లోకి వెళ్తాం. వైరింగ్ కరెక్ట్ ఉంది అంటే, సో సీరియల్ ప్రింట్ టెంపరేచర్, అది ఎందులో వస్తుంది, డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ ప్రెషర్ పాస్కల్స్, ఆల్టిట్యూడ్ మీకు కావాల్సినది మీరు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ BMP రీడ్ ఆల్టిట్యూడ్, ఆల్టిట్యూడ్ ని విత్ రెస్పెక్ట్ టు సీ లెవెల్ ప్రెషర్ తోటి మీరు మెజర్ చేసుకోవచ్చు ఇన్ మీటర్స్. హ్యూమిడిటీ కావాలంటే హ్యూమిడిటీ, BME.read హ్యూమిడిటీ పర్సెంటేజ్ లో కావాలనుకుంటారు, విత్ రెస్పెక్ట్ టు పర్సెంట్ పెట్టుకుంటారు. సీరియల్ ప్రింట్ ఎల్ఎన్ అండ్ కొంచెం డిలే, ప్రతి దానికి ఒక డిలే కావాలి అంటే దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి కదా 90. సో ఒక డిలే పెడతారు, 1000 మిల్లీ సెకండ్స్ అంటే ఒక 1 సెకండ్ డిలే, 1 సెకండ్ మీకు కంటిన్యూస్ గా డేటా వస్తుంటది అనమాట సీరియల్ మానిటర్. సో ఇట్లా ప్రతి ఒక సెకండ్ కి టెంపరేచర్, ప్రెషర్, అప్రాక్సిమేట్ ఆల్టిట్యూడ్ అండ్ హ్యూమిడిటీ మీటర్స్ లో, పర్సెంటేజ్ లో, పాస్కల్స్ లో అండ్ డిగ్రీ సెల్సియస్. అండ్ సేమ్ ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసిందే నేను ఇఫ్ ఐ PPTs మీకు షేర్ చేసినప్పుడు మీకు డౌట్ రాకుండా ఉంటుందని దాని ఎక్స్ప్లెనేషన్. అండ్ ఇది లాస్ట్ ఇయర్ చేసిన ప్రాజెక్ట్ ఇది కూడా. వాళ్ళది జస్ట్ ఇలా అనమాట. వాళ్ళ ప్రాజెక్ట్ ఏంటంటే, ఒక సపోజ్ ఏదైనా ఇప్పుడు ఇవి వస్తుంటాయి కదా భారీ వర్షాలు, కుండపోత వర్షాలు, పొలాలన్నీ నిండిపోయి పాడైపోయాయి అంటారు. అలాగ ఉన్నప్పుడు ఎక్కువ పడుతుంది, లైక్ ప్రెషర్ ఎక్కువ ఉంది, వడగళ్ళు పడే కండిషన్స్ ఉన్నాయి. ఆ కైండ్ ఆఫ్ థింగ్ లో ముందే తెలుసుకోవడానికి లైక్ ఒక వర్షం పడుతుందంటే దాని ముందు కొన్ని వేరియేషన్స్ ఉంటాయి కదా ఎన్వైరన్మెంట్ లో. సో ప్రెషర్ ఎలా ఉంటది, టెంపరేచర్ ఎలా ఉంటది అని చెప్పి ఒక BMP 280 మాడ్యూల్ వాడి, ఇది వైఫై మాడ్యూల్ అనమాట, ESP8266 వైఫై మాడ్యూల్ అంటారు. సో నాకు ఇక్కడ కంటిన్యూస్ గా వాల్యూస్ వస్తుంటాయి. అలాగే ఒక కంటిన్యూస్ గా ఇప్పుడు యాప్ చేస్తున్నా, నేను యాప్ లోకి డైరెక్ట్ నా వాల్యూ ఫీడ్ అవ్వాలి. వైఫై మాడ్యూల్ యూజ్ చేసి ఇంటర్నెట్ లో డైరెక్ట్ గా పెట్టేస్తుంది. నా యాప్ ఏం చేస్తుంది, ఇంటర్నెట్ నుంచి ఆ డేటా తీసుకుని యాప్ లో రిజిస్టర్ చేస్తుంది అనమాట. సో వాళ్ళ ప్రాజెక్ట్ ఇది ఉండే. ఇలానే కాదు, మీకు ఏ పాసిబిలిటీలో కావాలంటే అలా వాడుకోవచ్చు సెన్సార్. అండ్ ఇది వచ్చేసి అంతరిక్షం సినిమా. అంతరిక్షం సినిమాలో లాస్ట్ లో వరుణ్ అదే హీరో బయటకు వెళ్ళిపోతాడు, వాడి ఆక్సిజన్ లెవెల్ తక్కువైపోతూ ఉంటది కదా. అలా పడిపోయిన తర్వాత ఇంకేం లేదు, అయిపోయింది, స్లింగ్ షాట్ కొట్టి ఎర్త్ కి వచ్చేద్దామని ఫిక్స్ అయినప్పుడు సడన్ గా టెంపరేచర్, సంజయ్ డూ యూ సీ ద చాంబర్స్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ వాల్యూస్ ఆర్ చేంజింగ్ అని అంటాడు కరెంట్. అది సేమ్ వాళ్ళు కూడా లైక్ నాట్ BMP, కొంచెం హై అండ్ సెన్సార్ వాడుతున్నారు అనుకోండి సినిమాలో కాదు, నార్మల్ స్పేస్ షిప్స్ లో వాటి. సో అలాగా వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అండ్ స్పేస్ సూట్ లో కూడా యూజ్ చేస్తారు దీన్ని. చెక్ ద ఆక్సిజన్ వాల్యూస్, డీప్రెషరైజ్ ద సూట్. ఎక్కువ ప్రెషర్ అయింది అంటే ఇన్సైడ్ లో సూట్ లో ప్రెషర్ వేరియేషన్ వచ్చేస్తుంది. అంటే బాడీలో బ్లడ్ ఉండడానికి, బ్లడ్ ఫ్లో అవ్వడానికి ఒక ప్రెషర్ కావాలి ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ లో. మనం స్పేస్ కి వెళ్ళినప్పుడు ఆ ప్రెషర్ ఉండదు, మొత్తం అంతా వాయిడ్ కదా, ఎంటీ ఉంటుంది కదా. సో మనమే హయ్యర్ ఉన్నట్టు. ఎప్పుడైనా ఏమవుతుంది, డిఫ్యూజ్ అవుతుంది. లైక్ సో బాడీలో ఉన్న ప్రెషర్ లైక్ లోపల ఏముంటే అదంతా ఇట్లా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. యువర్ నోస్ ఆర్ యువర్ ఇయర్స్ ఆర్ యువర్ మౌత్, ఎనీథింగ్, ఏ హోల్ ఉంటే ఆ హోల్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకూడదు అని చెప్పి ప్రెషర్ సూట్ ని డీప్రెషరైజ్ చేస్తారు అనమాట, ఆక్సిజన్ వాల్యూస్ చెక్ చేసుకుని. హీరోయిన్ చూడకండి, కింద డైలాగ్స్ ఉంటాయి, అవి చూడండి. ఎవరికైతే డౌట్ వచ్చింది. ఆల్టిట్యూడ్ చేంజ్ ఎట్లా డిటెక్ట్ చేస్తుంది సెన్సార్. సీ లెవెల్, ఓకే జస్ట్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. డౌట్, సీ లెవెల్ ప్రెషర్, అబౌవ్ సీ లెవెల్, మీన్ సీ లెవెల్, బిలో సీ లెవెల్ అని చెప్పి 3 ఉంటాయి అనమాట. సో సీ లెవెల్ ప్రెషర్ ఇన్ హై పాస్కల్స్ లో ఆ ఫంక్షన్ ని క్యాల్కులేట్ చేసి మనకి విత్ రెస్పెక్ట్ టు మీటర్
ఆల్టిట్యూడ్ ని చూపిస్తుంది అనమాట. మీన్ సీ లెవెల్ ని క్యాలిక్యులేట్ చేసుకుని ఎంత ఏరియా దగ్గర ఎంత ప్రెషర్ ఉంటది, సో ఈ ఏరియా దగ్గర ఇంత ప్రెషర్ కాన్స్టెంట్. సపోజ్ మీరు అనుకోండి మీన్ సీ లెవెల్ దగ్గర ఒక 30 పాస్కల్స్ ఉంటుంది, అబౌవ్ 30 మీటర్స్ వెళ్ళినప్పుడు 40 పాస్కల్స్ ఉంటుంది, అబౌవ్ 50 మీటర్స్ వెళ్ళినప్పుడు 70 పాస్కల్స్ ఉంటుంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇప్పుడు 70 పాస్కల్స్ వచ్చింది. ఓ సారీ, అంటే వీడు మీన్ సీ లెవెల్ కన్నా 40 మీటర్స్ పైన ఉన్నాడు, 40 మీటర్స్ పైన ఉన్నాడు. సో అలాగా అప్రాక్సిమేట్ చేసుకుని ఫంక్షన్ యూజ్ చేసుకుని మనకి చూపిస్తుంది అనమాట. యూఆర్ అప్రాక్సిమేట్లీ సమ్ 70 మీటర్స్ పైన ఉన్నారు మీన్ సీ లెవెల్ కి, ఆర్ 40 మీటర్స్ పైన. క్లియర్? అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ పేషెంట్ లిసనింగ్ అండ్ హార్ట్ఫుల్ ఇంట్రెస్ట్. అండ్ ప్రతి ఒక్క డిజైనింగ్ అండ్ సెండింగ్ యువర్ పోస్టర్స్ అండ్ ఆల్ సాయిరాజ్ అండ్ చంద్రశేఖర్ చేశారు ఇప్పుడు దాకా. అండ్ ఈవెన్ థ్యాంక్స్ ఫర్ దెమ్. అండ్ క్లబ్ మెంబర్స్ అండ్ డెప్యూటీస్ వాళ్ళకు కూడా థ్యాంక్స్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. టైం ఉంది, ఇంకా 10 minutes టైం ఉంది. ఎనీ డౌట్ మీకు బయట చెప్పాలని లేదు, సిగ్గుపడుతున్నారు అనుకోండి, చాట్లో పెట్టండి, పర్లేదు. తొందరగా, we have a lot of time. అరే చెప్పండి రా.